హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్ అండి. ఈరోజు వచ్చేసి నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఆ టాపిక్ ఏంటని మీరు అందరూ ఆలోచిస్తున్నారు. నేను టాపిక్లోకి వెళ్ళిపోదాం. సరే అండి, అంతకంటే ముందు మీకు ఒక విషయం చెప్తాను. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఈ వీడియో ఇంకొంచెం మందికి వెళ్తుందండి. ఈ వీడియో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది, అందుకనే లైక్ చేయండి. సరే అండి, ఫస్ట్ మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు టాపిక్ ఏంటంటే లైవ్ గురించి అండి. చాలా మందికి కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి అసలు లైవ్ అంటే ఏంటో తెలియదు. అంటే యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి అసలు ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అని మీ అందరికీ తెలిసిన విషయమేనండి. అసలు మానిటైజేషన్ అవ్వాలంటే ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, 4000 వాచ్ టైం అనేది ఉండాలి. 1000 సబ్స్క్రైబర్స్ అనేది మనకి 365 డేస్లో ఎలాగోలా వస్తారండి. బట్ మనకి వాచ్ అవర్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. 4000 వాచ్ అవర్ కంప్లీట్ చేసుకోవాలంటే చాలా కష్టమేనండి. ఓన్లీ లాంగ్ వీడియోస్ చేయడం ద్వారా వాచ్ అవర్ కంప్లీట్ అవుతుందా అంటే లేదండి. మనం లాంగ్ వీడియో చేస్తే ఎంతసేపు చేస్తామంటే ఒక 5 మినిట్స్ లేదా ఒక 10 మినిట్స్ చేస్తాం, అంతే కదండి. ఎక్కువ మరి చేయలేము. సో అందుకని మనకి ఇలా లైవ్స్ చేస్తే కూడా చాలా యూజ్ అనేది ఉంటుంది. చాలామందికి ఉన్న డౌట్స్ ఏంటంటే అసలు లైవ్ ఎలా చేయాలి, లైవ్ చేయడం వల్ల యూజ్ ఏంటి, లైవ్స్ చేస్తే మనకి వాచ్ టైం అనేది యాడ్ అవుతుందా లేదా, అసలు లైవ్కి వాచ్ టైం వస్తుందా లేదా, లైవ్స్ ఎంత చెక్ చేయాలి, అసలు లైవ్ ఎలా చేయాలి, లైవ్ చేయొచ్చా లేదా, లైవ్ ఏ టాపిక్స్ మీద చేయాలి అని ఇలా చాలానే డౌట్స్ అన్నీ ఉన్నాయండి. సో అందుకని నేను మీకు ఈరోజు ఈ లైవ్ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇది మెయిన్ బిగినర్స్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు కూడా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసినట్లయితే మీరు కూడా ఖచ్చితంగా నా వీడియో చూసి మీరు కూడా లైవ్ అనేది ఇలా స్టార్ట్ చేయండి. ఫస్ట్ లైవ్ అంటే మీ అందరికీ తెలిసిందేనండి. మనం ఫేస్ టు ఫేస్ మన ఆడియన్స్తో మాట్లాడతాం, లేదా మనం ఒక కెమెరా లేదా ఏదైనా ఆన్ చేసి డైరెక్ట్గా వెంటనే మనం ఆ స్పీచ్ గురించో దేని గురించో ఒకటి టాపిక్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని లైవ్ అంటారండి. వచ్చేసి చాలామంది ఏంటంటే వాచ్ టైం ఎలా యాడ్ అవుతుంది అని అడుగుతున్నారు. మీరు లైవ్స్ చేయడం వల్ల వాచ్ టైం అనేది యాడ్ అవుతుందండి, ఖచ్చితంగా యాడ్ అవుతుంది. షార్ట్స్కి యాడ్ అవ్వదు, లాంగ్ వీడియోస్కి అలాగే లైవ్స్కి అనేది వాచ్ టైం అనేది యాడ్ అవుతుంది. 4000 వాచ్ టైం కంప్లీట్ చేయాలంటే ఖచ్చితంగా లైవ్ చేయాల్సింది. మీరు లైవ్స్ చేయడం వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. అది కూడా ఎలాగో చెప్తాను. ఇప్పుడు మీరు లైవ్ చేస్తారనుకోండి, మీరు లైవ్కి వెళ్ళినప్పుడు ఒక 4 మెంబర్స్ 5 మెంబర్స్ అలా మీ లైవ్కి వచ్చారనుకోండి, మీరు ఒక హాఫ్ అన్ అవర్ చేస్తే మీకు హాఫ్ అన్ అవర్ అంటే 4 మెంబర్స్ వస్తే మీకు 2 అవర్స్ అనేది వాచ్ టైం అనేది యాడ్ అవుతుంది. లేదా మీరు 1 అవర్ చేస్తారనుకోండి, 4 మెంబర్స్ వచ్చారు, 4 అవర్స్ అనేది వాచ్ టైం అనేది యాడ్ అవుతుందండి. అలా మీరు ఎన్ని అవర్స్ వాచ్ టైం చేస్తే అన్ని అవర్స్ మీకు వాచ్ టైం అనేది యాడ్ అవుతుందండి. వాచ్ టైం అనేది యాడ్ అవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం 4000 వాచ్ టైం అనేది కంప్లీట్ చేయాలి. సో మీరు డైలీ లైవ్స్ చేస్తూ ఉండండి. డైలీ ఏదో ఒక టాపిక్ మీద మీరు లైవ్స్ చేయడం వల్ల మీకు ఆడియన్స్తో కనెక్షన్ అనేది బాగుంటుందండి. మీరు డైలీ లైవ్కి వెళ్తారు, వాళ్ళు కూడా డైలీ వస్తారు. సో ఏమో రోజు డైలీ లైవ్కి వస్తుంది, మనతో మాట్లాడుతుంది డైరెక్ట్గా అని వాళ్ళకు కూడా మన మీద ఒక ఇంప్రెషన్ అనేది ఉంటుందండి బ్రెయిన్లో. సో అందుకని మీరు డైలీ లైవ్కి వెళ్ళండి. లైవ్ గురించి ఆడియన్స్తో మంచిగా మాట్లాడండి. వాళ్ళు అడిగే ప్రశ్నకి మీరు మంచిగా ఆన్సర్స్ ఇవ్వండి. అప్పుడు కూడా వాళ్ళు అనుకుంటారు, ఓకే తిను ఫేక్గా ఏం మాట్లాడలేదు, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మనం అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తుంది. సో మనం అంటే తిను నమ్మొచ్చు, ట్రస్ట్ చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తారు. వాళ్ళని కూడా అడగండి, ఏ టాపిక్ మీద లైవ్ చేయాలి, ఈ టాపిక్ అనుకుంటున్నాను అని చెప్పండి. వాళ్ళకి నచ్చలేదు వాళ్ళని అడగండి, మీకు ఈ టాపిక్ ఓకేనా అని అడగండి. వాళ్ళకి ఓకే అంటే స్టార్ట్ చేయండి, లేదు అంటే వాళ్ళనే అడగండి, ఏ టాపిక్ మీద లైవ్ చేయాలి మీరే చెప్పండి, కామెంట్ చేయండి అని అడగండి. అప్పుడు వాళ్ళే ఏదో ఒక టాపిక్ చెప్తారు, అప్పుడు ఆ టాపిక్ మీద మీరు లైవ్ అనేది చేయండి. లైవ్స్ డైలీ చేయడం వల్ల డైలీ మీకు వాచ్ అవర్ అనేది యాడ్ అవుతుందండి. మీరు డైలీ కూడా చాలామందికి ఈ డౌట్ కూడా ఉంది, ఎన్ని అవర్స్ లైవ్ చేయాలి అని. మీరు ఫస్ట్ కనుక ఛానల్ స్టార్ట్ చేసినట్టయితే ఒక 3-4 డేస్ హాఫ్ అన్ అవర్ స్టార్ట్ చేయండి లైవ్. తర్వాత నుంచి 1 అవర్ 1.5 అవర్ 2 అవర్స్ మినిమం 2 అవర్స్ చేయడానికి ఇష్టపడండి. ఎందుకంటే మీరు లైవ్ ఎంత తొందరగా ఎన్ని అవర్స్ చేస్తూ ఉంటారో అంత తొందరగా వాచ్ టైం అనేది కంప్లీట్ అవుతుంది. 4000 కంప్లీట్ చేయాలి. సో అందుకనే మీరు
డైలీ లైవ్ చేయండి. లైవ్ చేసిన తర్వాత కూడా మన లైవ్ని ఎవరైనా చూస్తే మనకు వాచ్ టైం వస్తుందని ఖచ్చితంగా వస్తుందండి. మన వాళ్ళు ఎంతసేపు చూస్తే మనకి అంతసేపు వాచ్ టైం అనేది వస్తుంది. మన లైవ్ అప్లోడ్ చేసిన తర్వాత కూడా మన లైవ్ని ఎవరైనా చూసారనుకోండి, మనం 1 అవర్ లైవ్ చేసాము, ఆ లైవ్లో ½ అన్ అవర్ చూసారనుకోండి, ½ అన్ అవర్ యాడ్ అవుతుంది. 1 అవర్ చూస్తే 1 అవర్ యాడ్ అవుతుంది. వాళ్ళు ఎంతసేపు చూస్తే ఆ వీడియోని స్కిప్ చేయకుండా అంత వాచ్ టైం అనేది యాడ్ అవుతుందండి. లైవ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. లైవ్స్ చేయడం వల్ల వాచ్ టైం అనేది చాలా తొందరగా కంప్లీట్ చేసుకోవచ్చు. లైవ్స్ ద్వారా మనకి స్క్రీన్స్ వాళ్ళు చాట్ చేస్తూ ఉంటారు ఆడియన్స్, మనకి వాళ్ళతో ఇంటరాక్షన్ అనేది బాగుంటుంది. ఇలా లైవ్ చేస్తూ పోతే వాళ్ళు కూడా డైలీ వస్తారు, సబ్స్క్రైబర్స్ కూడా ఇంక్రీజ్ అవుతారు. వాళ్ళు సబ్స్క్రైబర్స్ మనకి ఇంక్రీజ్ అవ్వడం ద్వారా కూడా మనకి యూజ్ ఉంది కదండి. మనకి 1000 సబ్స్క్రైబర్స్ తొందరగా కంప్లీట్ అవుతారు, ప్లస్ వాచ్ టైం అనేది కూడా తొందరగా కంప్లీట్ అవుతుంది. డైలీ లైవ్ చేయడానికి ఇష్టపడండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు లైవ్ గురించి కామెంట్ చేయండి. ఖచ్చితంగా లైవ్ చేయడానికి ఇష్టపడండి. కొంతమందికి కొంచెం అంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడాలంటే కొంచెం టెన్షన్గా ఉంటుంది. ఏం పర్లేదండి, మాట్లాడండి. అలా మాట్లాడుతూ ఉంటేనే అలవాటు అయిపోతుంది. వాళ్ళు కూడా మీకు ఇంటరాక్ట్ అవుతారు. మీకు లైవ్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఇలా చేయడం ద్వారా కూడా వాచ్ టైం అనేది కంప్లీట్ అవుతుంది. మీ ఛానల్ తొందరగా మానిటైజేషన్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుందండి. ఇంకా లైవ్స్ గురించి ఇంకా చాలా క్వశ్చన్స్ ఉంటాయి, డౌట్స్ ఉంటాయి ఈ లైవ్ గురించి. ఆ లైవ్ అనేది అసలు ఎలా స్టార్ట్ చేయండి? మీరు ఫస్టే ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు లైవ్ అనేది ఆన్ అవ్వదండి. ఎందుకంటే లైవ్ చేయాలి అంటే మన ఛానల్లో 50 సబ్స్క్రైబర్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మన ఛానల్లో 50 సబ్స్క్రైబర్స్ అనేది ఉంటేనే లైవ్ ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుందండి. లేకపోతే లైవ్ అనేది ఓపెన్ అవ్వదు, మీరు లైవ్ చేయడానికి కూడా రాదు. లైవ్స్ చేయాలంటే అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఇంకా చాలా ఉంటాయండి. అవన్నీ యాక్టివ్ చేసుకోవాలి, ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న 24 అవర్స్ తర్వాత మనకి లైవ్ స్ట్రీమ్ అనేది యాక్టివేట్ అవుతుందండి. లేకపోతే యాక్టివేట్ అవ్వదు. మన ఫోన్ నెంబర్ కూడా వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది, ఐడి వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా కూడా చాలా ప్రాసెస్ ఉంటుందండి. 50 సబ్స్క్రైబర్స్ అయితేనే మనం లైవ్ చేయడానికి యూజ్ ఉంటుంది. సో మీ ఛానల్లో 50 సబ్స్క్రైబర్స్ కనుక ఉంటే ఖచ్చితంగా మీరు లైవ్ చేయొచ్చు. కొంతమందికి 50 సబ్స్క్రైబర్స్ అయినా కానీ లైవ్ ఓపెన్ అవ్వదండి. లైవ్ ఓపెన్ అవ్వకపోతే ఏం చేయాలో కూడా నెక్స్ట్ వీడియోలో నేను మీతో డిస్కస్ చేస్తాను. కొంతమందికి ఏంటంటే ఇప్పుడు అడ్వాన్స్డ్ ఫీచర్స్ వచ్చాయండి. 50 మెంబర్స్ అయిన తర్వాత ఫోన్ నెంబర్, ఐడి వెరిఫికేషన్ అంతా చేసుకోండి. అయిన తర్వాత కూడా మీకు ఒక 3-4 డేస్ టైం పడుతుంది లైవ్ ఓపెన్ అవ్వడానికి. నాకు కూడా అంతే అండి. నేను ఐడి వెరిఫికేషన్, ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ చేసిన 3-4 డేస్ తర్వాత నాకు లైవ్ అనేది యాక్టివేట్ అయింది. మా సిస్టర్కి వచ్చేసి వెంటనే అంటే నెక్స్ట్ 24 అవర్స్ తర్వాత తనకి లైవ్ అనేది యాక్టివేట్ అవుతుంది. అలా కొంతమందికి కొన్ని సార్లు అలా జరుగుతుందండి. మీకు లైవ్ మీరు అదంతా యాడ్ చేసాక కూడా మీకు లైవ్ రావట్లేదంటే నాకు కామెంట్ చేయండి. దాని గురించి కూడా ఒక మంచి వీడియో తీస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.